అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు. మాయమ్మలో తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై. తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 141వ భాగానికి స్వాగతం పలుకుతాం. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాకం విశ్వతోముఖక. భగవంతుడు తన విభూతులని విస్తరంగా ఏషతు ఉద్దేశత ప్రోక్తో విభూతేర్విస్తరోమయ. ఒక ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఊరికే ఏదో ఉదాహరణ కొన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నా, ఇక వీటిని పట్టుకు వేలాడద్దని. కానీ ఆయా గొప్పతనాలు మనం గ్రహించాలి కదా. అక్షరాణం అకారోస్మి, అక్షరాలన్నింటిలోకి అకారము భగవత్ స్వరూపం అన్నారు ప్రత్యేకంగా. ఎందుకంటే అకారం నుంచి అన్నీ ఏర్పడ్డాయి. ఆ అంటే నోరు తెరిస్తే నోరు తెరవకుండా ఏ అక్షరం పలుకుతుందండి? నోరు మూస్తే పలికే అక్షరం ఉంటుందండి మా. కానీ దానికి కూడా తెరిచి ముయ్యాలి అంటే కుదరదు. తెరవకుండా మూస్తే ఒకసారి ఆన్ తెరిచి మా అని ముయ్యాలి, అప్పుడే మకారం పలుకుతుంది. అది లోపల అంటే కుదరదు అక్కడ. అంటే ఏదైనా సరే తెరవాలగా ఆ మొదటి ప్రయత్నమే నేను అంటే ప్రయత్నమే భగవత్ స్వరూపం. మనం అన్నిటికీ ప్రయత్నం చేయాలి. ఎక్కడి నుంచో ఏదో వచ్చి మనకి పడిపోతున్న లాటరీల మీదనో అదృష్టాల మీద ఆధారపడద్దు. ఆ ఆకారం ప్రయత్నానికి చిహ్నం. విద్యార్థి పుట్టిన బిడ్డ సంస్కారవంతుడు కావాలంటే విద్య ఉండాలి. విద్య ప్రయత్నమే కదా. ఆ విద్యలో మొదటి ప్రయత్నం ఏది? అక్షరాలు నేర్చుకోవడం. ఆ అక్షరాల్లో మొదటి అక్షరం ఏది? ఆ. అందువల్ల అక్షరాణం అకారోస్మి. అకారం నేర్చుకుంటే కానీ మిగిలినవి ఏ భాషలోనైనా అంతే. పైగా ఇది ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోనూ అకారమే ముందు నేర్పుతారు. ఎందుకంటే అందరిది ఒకటే, మానవులే కదా. ఆ నోరు తెరవగానే వచ్చేది ఆ. ముందు కీ ఎలా నేర్పుతాడు? అందుకని అక్షరాణ ఒక అంటే ప్రారంభ ప్రథమ ప్రయత్నం ఏది ఉందో అదే నేను. ఒక అక్షరాల విషయమే కాదు, నువ్వు బాగుపడ్డానికి చేసే ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నమే నేను. అది చెయ్యి, ఒక అడుగై, కంగారు పడతావేంటి? ఆ అడుగు కూడా ఎవరో చెబితే వేస్తా, వారి ఇంట్లో అడుగులన్నీ వారు చెప్పినట్టు వేస్తామంటే ఈ అడుగులకి అడుగులు వత్తడం ఎంతకాలం ఇది? ఈ బానిసత్వం. అంచేది అక్షరాణ అకారోస్మి. ఇప్పుడు ద్వంద్వ సామాసికస్య చ. సమాసాల్లో ద్వంద్వ సమాసం నేనండి మా తెలుగు మాస్టర్లు బాగా ఆనందించే విషయం. భగవంతుడు సమాసాలు సంధుల్లో కూడా ఉన్నాడు. ప్రకృతి వికృతులు ద్వంద్వ సామాసిక సమాసాల్లో ద్వంద్వ సమాసం నేను ఎందుకు? ఇప్పుడు ద్వంద్వ సమాసం ప్రత్యేకత ఏమిటి? రామశ్చ లక్ష్మణశ్చ, రామలక్ష్మణవు, దాని రాముడును లక్ష్మణుడును, అన్నయ్యను తమ్ముడును అన్నదమ్ముడు, భార్యయును భర్తయును భార్య భర్తలు, తల్లియును పిల్లయును తల్లి పిల్లలు. ఇలా ఈ జీవితం ద్వంద్వ సమాసం. అంటే సృష్టి మొత్తం ద్వంద్వాలే. శీతోష్ణములు, సుఖదుఖములు, రాగద్వేషములు, లాభ నష్టములు, కష్టసుఖములు, స్త్రీ పురుషులు, జయాపజయాలు ఎప్పుడూ ద్వంద్వాలతోనే ఉంటాయి. ఈ ద్వంద్వాలతోనే ఘర్షణ. తే ద్వంద్వమోహ నిర్ముక్తాహ. ద్వంద్వాల నుంచే మనకి విముక్తి కావాలి. అసలు ఘర్షణ అంతా ద్వంద్వం వల్లే. ఏకం ఉంటే గొడవే ఉందండి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు గొడవే ఉంటుంది. వాళ్ళలో వాడు గొడవ పడితే మనం చెప్పలేం. కానీ రెండు వాళ్ళు ఉన్నప్పుడే కదా ఘర్షణ. అంటే సృష్టి మొత్తం ఏకంగా ఉంది. ద్వంద్వం వల్లే ఘర్షణ వస్తుంది. ఈ ద్వంద్వం సంగతి ఏమిటో చూసుకోసం. అందుకని ద్వంద్వ సామాసిక స్టేజ్. సమాసాలు ద్వంద్వ సమాసం ఎందుకు ముఖ్యం అంటే సృష్టి అంతా ద్వంద్వాలు ఉన్నాయి. ఈ ద్వంద్వాల సంగతి తెలుసుకుంటే కానీ అద్వంద్వం, అద్వంద్వం, అద్వయం, అద్వైతం అర్థం కాదు. ఈ ద్వంద్వం మీద మంచి చక్కని చమత్కారం ఉంది. ఒక ఆయన తెలుగు ఉపాధ్యాయుడు, ఆయనకి ఉద్యోగం రాలేదు పూర్వకాలం. అది రాకపోయినా పైగా ఆ సమాసాలంటే చాలా ఇష్టం ఆయనకి. అస్తమానం అరుగు మీద కూర్చుని ద్వంద్వ సమాసం, అందులో భేదాలు 11 ఉన్నాయి, బహువ్రీహి అందులో 26 ఉన్నాయి, తత్పురుష అది ఈ రోజులో తత్పురుష ఎవరికి తెలుసునంటే 32 భేదాలు ఉన్నాయి నాకు కాబట్టి తెలుసు అని అరుగు మీద కూర్చొని వచ్చిన వాళ్ళ కూర్చోబడి సమాసాల సుత్తి. ఎక్కడికి వెళ్ళడు, ఎవడికి పాఠం చెప్పడు, రూపాయి సంపాదించడు. ఒకవేళ ఎవరన్నా ఈయన దగ్గరికి పోనీ సమాసాలు తెలుసు దాన్ని పాఠం చెప్పుకోవడం కోసం వస్తే ఒకటో రెండో చెప్పి నీకేం తెలుసు, నీ తలకాయ అసలు ఈ మాత్రం గ్రహించలేవు పా
అని తిట్టడం. వాడు ఇంకెందుకు వస్తాడు? ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్నాయి. ఇప్పుడు గొళ్ళు మండిపోతుంది భార్యకి. ఈ తెలుగు ఉపాధ్యాయుల భార్యలకు చాలా తెలివితేటలు ఉంటాయి. వీళ్ళ తెలివితేటలు వాళ్ళకి వచ్చేస్తాయి. అసలు ఉన్నవి సహజంగా కొన్ని ఉంటాయి. పైగా తెలుగు మాస్టర్కి మరెవరూ పిల్లనవ్వరు. ఇంకో తెలుగు మాస్టర్ ఇస్తాడు, గత్యంతరం లేదు. మీకు అందుకే ఒక సరదాయిన విషయం ఏమిటంటే, నిన్న మొన్నటి వరకు యూనివర్సిటీల్లో పెద్ద తెలుగు ఆచార్యులుగా ఉన్న వాళ్ళందరూ అక్క కూతుళ్ళు మేనమావ కూతుళ్ళనే చేసుకున్నారు. అన్ని మేనరేకాలే. ఎందుకంటే మేనమావ తప్పితే వీడికి ఎవరో పిల్లనివ్వడు. అలా సరదాగా చెప్పుకునేవాడు. తెలుగు మాస్టర్కి పిల్లనిచ్చేవారు కదండి పూర్వం. లోకువా. ఇంకెవరంటే మేనమావ తప్పదు, అక్క కూతురు తప్పదు. అందుకని సుమారుగా నేను పేర్లు చెబితే బాగుండదు, కానీ చాలామంది ప్రసిద్ధులైనటువంటి తెలుగు ఆచార్యులు అందరూ మేనరికాలే చేసుకున్నారు. అలాగే ఏదో ఈయన మేనకోళ్ళు మేనమావ కూతురు ఉంది అక్కడ. ఇంత చనువుగా మాట్లాడడం అలవాడు. అస్తమాని సమాసాలు పట్టుకు కూర్చుంటే ఆవిడ ఒళ్ళు మండింది. ఏమిటి ఊరికే ద్వంద్వమును, దిగు సమాసం, కర్మధారయం, సత్తారు, ఇంట్లో తిండి లేదు అంటే ఉండవే. జీవితంలో తిండేనా అంటే ఉండాలా వద్దా? అసలు లేకపోతే ఎలాగే అని ఆవిడ ఈయనకి సమాసాల భాషలో చెబితే తప్ప విషయం అర్థం కాదని ఈ సమాసాలు ఆవిడకి వంట పట్టేసి అస్తమాని వాగుతుంటే వంట పట్టకి ఏమవుతాయి. అందుకని ఆవిడ వచ్చేందంటే నేను ఒక్క మాట చెబుతాను వినండి. ద్వంద్వోస్మి ద్విగురపి చాహం. నీకు బాగా వచ్చే ఎవడు చెప్పవే అన్నట్ట. ద్వంద్వోస్మి ద్విగురపి చాహం మద్గేహే నిత్యం అవ్యయీభావక తత్పురుష కర్మధారయ ఏనాకం శ్యాం బహువ్రీహి అందుట. ఆయనకి అర్థమైంది అప్పటికి. ద్వంద్వోస్మి, మనం ఇద్దరం తగలడ్డాం, ద్వంద్వ సమాసమేగా, భార్యాభర్తలు. ద్విగురపి చాహం, మనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళని పోషించుకోవాలో వద్దా? పెద్ద మనిషి ఎంతసేపు సమాసాలు చెబుతున్నావు. ఆ మాట చూడండి, ఆవిడ తెలియదు. ద్వంద్వోస్మి, మనం ఇద్దరం ఉన్నాం ఇక్కడ. ద్విగురపి చాహం, 2 ఆవులు, 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు పోషించుకోవాలి. ఆవు గడ్డైనా వేయాలా, పిల్లలకి అన్నమైనా పెట్టాలా. మద్గేహే నిత్యం అవ్యయీభావక, మన ఇంట్లో నిత్యం అవ్యయీభావ సమాసమే. ఎందుకంటే అవ్యయీభావ సమాసం అంటే లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. మన ఇంట్లో కూడా బియ్యం లేవు, పొయ్యి కిందకి లేవు, పొయ్యి మీదకి లేవు, కూరలు లేవు, గ్యాస్ లేదు, అవ్యయీభావమే. పైగా వ్యయం ఎప్పుడు ఉంటుంది? ఆదాయం ఉన్నప్పుడు. ఆదాయం లేకపోతే వ్యయం ఎక్కడిది? అంచేత నిత్యం అవ్యయీభావమే. నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య. అందుకని ద్వంద్వోస్మి ద్విగురపి చాహం మద్గేహే నిత్యం అవ్యయీభావక. ఇంట్లో నడుస్తున్నది అవ్యయీభావమే. అందువల్ల తత్పురుష, కాబట్టి ఓ మగాడ కర్మధారయ, ఏదో పని చేసి తగలడు. తత్పురుష కర్మధార, ఈ 2 సమాసాలు. అది దానికి అర్థం ఎలా లాగారు? ఈ శ్లోక నిర్మాణం చేసిన వాడికి పాదాభివందనం అండి. ఏం చమత్కారం అండి తెలుగు వాళ్ళలో. అసలు తెలుగు వాళ్ళలోనే ఉంటుందా ఇంత చమత్కారం అనిపిస్తుంది నాకు. తత్పురుష కర్మధార, 2 సమాసాలు, కానీ దానికి అర్థం ఇంకో అర్థం ఏంటి? తత్పురుష, కాబట్టి ఓ మగాడ, పురుష సంబోధన. కర్మధారయ, ఏదో పని చేయి, లేదు డబ్బులు ఎలా వస్తాయి? ఊరికి కర్మధార అంటే ఎవడో రూపాయి ఎవడో, నిన్ను ధరించడం నా కర్మ అని. తత్పురుష కర్మధార అని. ఏనాకం శ్యాం బహువ్రీహి, అలా చేస్తే నేను బహువ్రీహి అవుతా. బహువ్రీహి అంటే బహవః వ్రీహయః యస్యః యస్య సహ, లేదా యస్యాః సా బహువ్రీహి. చాలా ధాన్యపురాసులు కలిగిన దాన్ని అవుతాను. పెద్ద జమీందారు అవుతారు. మీ ఆవిడ ఆరోగ్యంగా ఆనందంగా ఆభరణాలు పెట్టుకుని సుఖంగా తిరగాలంటే మగాడు కష్టపడి పని చేయాలయ్యా. అడుగు మీద కూర్చుని కబుర్లు చెబుతున్నావు. ద్వంద్వోస్మి ద్విగురపి చాహం మద్గేహే నిత్యం అవ్యయీభావక తత్పురుష కర్మధారయ ఏనాకం శ్యాం బహువ్రీహి. ద్వంద్వ సమాసం ఎంత పని చేసింది. దెబ్బకి ఆయన తువ్వాలు జరుపుకుని ఇదే విషయం ఎన్నాళ్ళు బట్టి చెప్పేవే కాదు అని వెళ్ళేట. అంటే ఎవడికి ఏ భాషలో చెబితే తప్ప ఆ భాషలో కానీ అర్థం కాదు. అదొక చమత్కారం మనం గుర్తుపెట్టుకోవాలి. భార్యలు భర్తలు ముఖ్యంగాను ఆ కార్యాలయాల్లో కూడా ఒక్కోడికి అంటే ఒక విషయం అంటే ఆసక్తి ఉంటుంది. వాడికి ఆ భాషలో చెబితేనే అర్థం అవుతుంది. అలా చెబితే వాడు పని చేస్తాడు. మనం గంభీరమైన భగవద్గీతలో చక్కని చమత్కారాలు కూడా ఒప్పించుకుంటున్నాం. అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో అకారాన నేను, అన్నిటికీ మూలం అదే. ద్వంద్వ సామాసికశ్చ, సమాసాల్లో ద్వంద్వ సమాసం. నేను ద్వంద్వాలనే మనిషి జయించాలి కాబట్టి, ద్వంద్వాల మీదే దృష్టి పెట్టాలి కాబట్టి. తర్వాత అహమేవ అక్షయ కాలో ధాతాకం విశ్వతోముఖ. అహమేవ అక్షయ కాలో, అందరూ నశిస్తారు, కాలము నశించదు. కాలమే అన్నిటినీ మారుస్తుంది. ఆ కాలస్వరూపుణ్ణి నేనే అన్నాడు. మనం కాలాన్ని సంవత్సరాల్లో లెక్క పెడతాం. సంవత్సరానికి 365 రోజులు, అందులో సగం 182.5. అందుకే లలితా సహస్రంలో మీకు నామాలు 1000 కలిపి వ్యాస మహర్షి 182.5 శ్లోకాల్లో ముగించాడు. 183వ శ్లోకంలో సగంలో నామాలు ఉంటాయి. ఆ 2వ సగంలో ఏవం శ్రీ లలితాదేవ్యాహ నామ్నాం సహస్రకం జగు అని ఉంటుంది. అది నామం కాదుగా. అంటే 182.5. ఎందుకు? అది సంవత్సరంలో సగం. అంటే అమ్మవారు భగవంతుడు కాలస్వరూపుడు, అందులో అమ్మవారు సగం, అయ్యవారు సగం.
సగం కాబట్టి లలితా సహస్రనామాలని 182.5 శ్లోకాల్లో ఇమిడించాడు. ఎంత గొప్ప ప్రణాళిక ఉందండి మన స్తోత్రాల్లో, మన పారాయణల్లో. ఈ తత్వాలు తెలుసుకుని చేస్తే ఆనందంగా ఉంటుంది, విషయం అర్థమవుతుంది. అలాగే 182 సెకండ్లో 182 నిమిషాల్లోనూ ముగించాలి, ఇలాంటివి పెట్టుకోకుండా ఈ అజ్ఞానం వద్దు. దాని విషయం గ్రహి కాలస్వరూపం. ఎటువంటిది ఆ కాలం? వాయువశంబులై యగసి. భాగవతంలో పోతన గారు చెప్పిస్తాడు భీష్ముడి చేత కాలం గొప్పతనాన్ని. ఇవాళ రుజువుతం చూసుకోండి మీరు. వాయువశంబులై యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి. వాయువశంబులై యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి. ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుగూడుచుండు. ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుగూడుచుండు. ఒక భంగి చెరింపదు కాలము అన్నియుం చేయుచునుండు కాలము. ఒక భంగి చెరింపదు కాలము అన్నియుం చేయుచునుండు కాలము. విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్. విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్ కాలము. భీష్ముడు అంటాడు ఎంత గొప్ప మాట. వాయువశంబులై యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి. గాలికి మేఘాలు ఎలా కలుస్తాయి? కూడుచున్ వాయుచునుండు, మళ్ళీ ఆ గాలికే చెల్లాచెదరైపోతాయి. వాయునా కల్ప్యతే మేఘక తతస్థైనేవ లీయతే. వివేక చూడమణిలో చెబుతారు. మనసా కల్ప్యతే బంధక మోక్షస్థైనేవ కల్ప్యతే. వాయువే మేఘాలను చోటకు తెచ్చింది, లేకపోతే మేఘాలనేవి ఏర్పడవు. ధూమజ్యోతిస్సలిల మరుతాం సన్నిపాత క్వమేఘ అని మేఘ సందేశంలో కాళిదాసు అంటాడు. ఏముందంటే ఇంత గాలి, ఇంత నీరు, ఇంత వెలుగు, ఇంత పొగ కలిపితే మేఘమైంది. గాలికి మేఘాలు ఏర్పడ్డాయి, ఆ గాలే మేఘాలను చెదరగొడుతుంది. అలాగే మనస్సే అన్ని బంధాలు కల్పించింది. మళ్ళీ నువ్వు తలుచుకుంటే ఆ మనస్సే మొత్తం బంధాలు తెగొడుతుందని చెప్పాడు వివేక చూడమణిలో శంకరాచార్య. మనసా కల్ప్యతే బంధక మోక్షస్థేనేవ కల్ప్యతే. ఎందుకయ్యా కంగారు పడతావు? ఏది కారణమో సమస్యకి పరిష్కారం అక్కడే ఉంటుంది. మనం అది వదిలేసి వేరేవి చూస్తూ ఉంటాం. మనం ఒక వ్యక్తి దెబ్బతిన్నాడు, అతని బుద్ధి కారణం ఆ దానికి. ఆ బుద్ధిని మనం సరి చేయగలమా? అతను సరి చేసుకునేలా చేయగలమా? లేతే అర్ధచంద్ర ప్రయోగం మెడబెట్టి గంటగలమా? ఇది ఆలోచించడం మానేసి వాడికో పూజ చేయిద్దామా, పోనీ ఈసారి అడిగింది ఇచ్చేద్దాం 10,000, పోనీ ఇంకోసారి మాట వింటాడు. ఈ 10,000 ఇస్తే అసలు విండవు. బుద్ధి మార్చుకుంటావా చెక్కేస్తావా? రెండే మాటలు. అంటే ఎవడు సమస్యకు మూల కారణమో వాడు బాధపడడం మానేసి వాడి గురించి ఆలోచించడం మన వీళ్ళు బాధపడతారేటండి. పైగా వీడు మీ అనుమాన పోలికలు వచ్చే మధ్యలో ఆయన కూడా ఎందుకు? ఎవరినో అనుకోవడం అసలు కారణం మర్చిపోయి పై విషయాలు ఆలోచిస్తే ఉండదు. మనస్సు మూల కారణం ప్రపంచానికి, బంధానికి, మోక్షానికి, అన్నిటికీ మనస్సు మీద దృష్టి పెట్టాలి మనం. అంతేగాని అక్కడికెడితే మోక్షం వస్తుంది, ఇక్కడికెడితే మోక్షం. రిక్షా రావట్లేదు, బయటికి వెడితే మోక్షం అలా వస్తుంది. అందుకని మనస్సు అలాగే వాయువశంబులై యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి. మేఘాలు గాలికి అలా ఏర్పడి గాలికే మళ్ళీ చెదిరిపోయినట్టుగా ప్రపంచం మొత్తము కాలతంత్రమై వాయుచు కూడుచుండు. ప్రపంచం అంతా కూడా కాలతంత్రంగా నడుస్తుంది. ఒక భంగి చెరింపదు కాలము. ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు. మీకు తాజా ఉదాహరణ, ఆంధ్రలోను తెలంగాణలోనూ కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక సచివాలయంలో కొత్త ముఖ్యమంత్రులు, వారి ఆరాధ్య పురుషులు వేరే ఉంటారు కదా. వారి నాయకులు, వారి అధిష్టాన వర్గాలు వేరు. పూర్వం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే అప్పుడుండే అధిష్టానాలు, ఆ నాయకులు వేరు. ఈ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళ ఫోటోలు ఎంత పెద్ద స్థాయి వాళ్ళనే లెక్క కూడా లేకుండా తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేశారు. మొత్తం కింద ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, 5 ఏళ్లలో మారిన 3 ముఖ్యమంత్రుల ఫోటోలు, వారి అధిష్టాన వర్గం వారి ఫోటోలు, అంతేకాదు రాష్ట్రపతి, మాజీ ప్రధానమంత్రి, వీరి ఫోటోలు అన్ని చెత్తపుట్ట దగ్గర పడేస్తుండగా పత్రికల్లో ఫోటోలు వచ్చాయి. నాకు ఒక్కసారి యోగ వాసిష్టంలో శ్లోకం గుర్తొచ్చింది. యః పుమానద్య తేజస్వీ మండలాన్యధి తిష్టతి స భస్మకోటతాం రాజన్ దివసైరధిగచ్చతి. ఏ రాజకీయ నాయకుడు, ఏ మహాపురుషుడు ఇవాళ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలిస్తున్నాడో రేపొద్దున వాడు శ్మశానంలో దెబ్బ అవుతున్నాడు చూసుకోవయ్యా అన్నాడు. యోగ వాసిష్టంలో చెప్పాడు. ఇవాళ కనీసం ఫోటోలుగా గతి పట్టిందే లేదు. నిన్నటి వరకు పైన పెట్టి పూజించిన ఫోటోలా. ఇవాళ కొత్త ముఖ్యమంత్రి గారు రాగానే వారి పార్టీ, వారి నాయకులు ఎక్కువగానే వీళ్ళని తీసుకెళ్లి పక్కన పడేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ పాత వాళ్ళు కనుక వచ్చి ఆ ఫోటోలు చూసుకుంటే వాళ్ళ గతి ఏమిటో వాళ్ళకి అర్థం కాదండి. బతుకున్నవాడు, పోయిన వాళ్ళు ఎలాగో చూసుకోలేరు. ఆశ్చర్యం కావట్లా. ఇదే ప్రపంచము మొత్తము కాలతంత్రమై వాయుచు కూడుచుండు. ఒక భంగి చెరింపదు కాలము. ఎప్పుడు కాలం ఒకలా ఉంటుందా? ఇదివరకు ప్రభుత్వం ప్రాధాన్యాలు వేరు, ఇప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యాలు వేరు.
అన్ని రకాల. అందులో విడిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం ప్రాధాన్యం వారిదే, ఎవరి పద్ధతులు వారుకుంటాయి. పాతలా ఉండమంటే ఎందుకుంటుంది? ఇది గమనించినట్టయితే కొత్త ప్రభుత్వాలు కూడా వారు దృష్టిలో పెట్టుకోవాల్సింది మన పెత్తనం కూడా కొంతకాలమే, ఇది ఏమి శాశ్వతం కాదు. మనకు అహంకారాలు పనికిరావు. ఎవరి మీద మనం పెత్తనం చేసి అహంకారం చూపిద్దామని చూసినా చరిత్ర మనల్ని చెత్తబుట్టలోకి విసిరేయడం ఖాయం. ఈ విసిరేసిన ఫోటోల కంటే గొప్ప ఫోటో ఏం కాదు మనది. ఈ పోయిన శరీరాల కంటే గొప్ప శరీరం కాదు మనది. ఇది అగమేవాక్షయ కాలం. ఈ మొత్తం చేసే కాలస్వరూపాన్ని నేనే. కాలం గడుస్తూ ఉంటాయని జరుగుతూ ఉంటాయి. ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుగూడుచుండు, ఒక భంగి చెరింపదు కాలము అన్నియుంచి ఏయుచునుండు కాలము, విచిత్రము దుస్తరము ఎట్టి వారికెన్. ఈ కాలాన్ని తరించడం కష్టమయ్యా. ఎన్ని రకాలు చూసామండి. ఎంత మహావైభవాలు అనుభవించిన వాళ్ళు శ్మశానంలోకి వెళ్ళిపోయారు. ఎంత పెత్తనాలు చేసిన వాళ్ళు చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోయారు. ఇవాళ ఊరు పేరైనా లేదే. ఊరూరా పెట్టిన విగ్రహాలన్నీ రేపొద్దున ఏమవుతాయో ఎవరికి తెలుసు. రేపొద్దున పెత్తనాలు మారితే ఏం జరుగుతుందో తెలియదా? అంచేతను ఏవి గుళ్ళు కొల్చొద్దు, మసీదులు కొల్చొద్దు, అసలు గుళ్ళు కట్టద్దు, మసీదులు కట్టక్కల. భగవంతుడిని గుండెల్లో ఉంచుకుని ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని భావన చేయగలగాలి. మనకి కట్టడాల మీద నిర్మాణం దృష్టి పెట్టుకున్నాం, అసలు మతాన్ని మనం మర్చిపోయాం. అందుకోసం కదా అహమేవాక్షయ కాలో ధాతాహం విశ్వతోముఖ. ధాత అహం విశ్వతోముఖ. మొత్తం విశ్వమంతా వ్యాపించినటువంటి సృష్టికర్తని మూల పురుషుణ్ణి నేనే అన్నాడు. అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాసికశ్చ అహమేవాక్షయ కాలో ధాతాహం విశ్వతోముఖ. ఇక్కడే మనం దుర్జటి పద్యం. ఈ మతాలు మందిరాలు మసీదులు అవ్వడం, మసీదులు మందిరాలు అవ్వడం, కొన్ని గుళ్ళు ఉన్న ప్రాంతాలు శ్మశానాలు అవ్వడం, కొన్ని చోట్ల శ్మశానాల్లోనే గుళ్ళు కట్టడం, ఈ ఆశ్చర్యకరమైన పరిణామానికి మూలమైనటువంటి కథని పద్యంలో పెట్టి చెబుతున్నాడు ధూర్జటి. శివభక్తుడు అంటున్నాడు ధూర్జటి శతకంలో, శివ రాలన్ రువ్వగ చేతులాడవు కుమారా రమ్ము రమ్మంచునే చాలం చంపగా నేత్రముల్ దివియగా శక్తుండనే కాను నా శీలం వేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ, విష్ణుమూర్తి కూడా నిన్ను పూజిస్తున్నాడయ్యా. అటువంటి శ్రీకాళహస్తీశ్వర. రాలన్ రువ్వగ చేతులాడవు, నిన్ను రాళ్లతో కొట్టాలంటే నాకు చేతులు రావట్లేదయ్యా. కుమారా రమ్ము రమ్మంచునే చాలం చంపగా, రా రా అని కన్నబిడ్డను పిలిచి చంపి నీకు నైవేద్యం పెట్టేంత సాహసం నేను చేయలేనయ్యా. నేత్రములు తివియగా శక్తుండనే కాను, నా కళ్ళు పీకి నీ కంటికి కన్నుగా అప్పగించలేనయ్యా. ఇదండి ఈ మూడు విశేషాలు. రాలన్ రువ్వగ చేతులాడవు, ఇది మత మార్పిడికి సంబంధించిన విషయమే. వెనక శాంతమంగాపురం అని ఒక ఊరు ఉండేది. అక్కడ సాంఖ్య తొండడు అని ఒక భక్తుడు ఉండేవాడు. శాంతమంగాపురం సాంఖ్య తొండడు. ఆయన బౌద్ధుల కుటుంబంలో పుట్టాడు. తండ్రి బౌద్ధుడు. ఆ బౌద్ధం అంతా పూర్తిగా వైదికానికి వ్యతిరేకం. కాబట్టి వైదిక ధర్మాన్ని వ్యతిరేకించేవారు నాస్తికులు అని చెప్పరు, బౌద్ధంలో చేరదా ఉంటారు. ఎందులో చేరినా చివరికి వెళ్ళేది అక్కడికే. విగ్రహారాధన వ్యతిరేకించాడు బుద్ధుడు. ఆశ్చర్యం ఏంటంటే బుద్ధుడు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు ఇవాళ. బంగారు బుద్ధుడండి, 100 రేకులు ఉంటాయండి, ఈ మొత్తం వద్దని చెప్పాడు బుద్ధుడు. అంటే బుద్ధు లేని వాడు చేస్తున్న పని ఇది. విగ్రహారాధన వద్దు అని బుద్ధుడు చెబితే బుద్ధుడు విగ్రహం పెట్టామంటే బుద్ధుడే మతం కదా, అనుమానం లేకుండా మొహమాటం లేకుండా మాట్లాడదాం. ఇది వద్దని చెప్పారు, అది చేస్తారా? పైగా బుద్ధుడు విగ్రహం పెట్టిన వాళ్ళది మహాయానంట, విగ్రహం వద్దన్న వాళ్ళది హీనయానంట. ఎవరు మహా ఎవరు హీనం అండి? ఎక్కడికి పోయేయండి మన బుర్రలు? బుద్ధుడు చెప్పిన మార్గంలో నడుచుకున్న వాళ్ళదేమో హీనయానమా? బుద్ధుడు వద్దుమర్రో అన్న పనులు చేసిన వాళ్ళంతా మహాయానమా? ఎంత కుళ్ళిపోతున్నాయండి మతాలు ఈ ప్రపంచంలో మనుషుల బుద్ధి లోపం వల్ల. బుద్ధుడు చెప్పింది చేయడం ముఖ్యమా, బుద్ధుడు విగ్రహం పెట్టి నీళ్లు పోయడం ముఖ్యమా? అన్ని మతాలు ఇలాగే అయిపోతున్నాయి. ఒక వెంట్రుక కోసం కొట్టేసుకున్నాం 10 ఏళ్ల క్రితం. వెంట్రుక ఎక్కడో ఒక వెంట్రుక మాయమైంది, ఎవరిదో. ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది వెంట్రుక కోసం. దీనికోసం కొన్ని వేల మంది మనుషులను చంపేశారు. అబ్బే, మనుషులు అక్కర్లేదండి, వెంట్రుకలు కావాలి మనకి. ఎంత గొప్ప మతస్థులం మనమంతా. ఇవాళ ఇరాక్లో జరుగుతున్నది ఏమిటి? ఇతర దేశీయుల్ని ఇతర మతాలని కవచాలుగా పెట్టుకుని అడ్డంగా నిలబడుతున్నారు తీవ్రవాదులు. ఇంటింటికి వెళ్ళి కాఫీ తాగొద్దు, టీవీ చూడొద్దు, ఇవన్నీ మతానికి వ్యతిరేకం. ఎక్కడి మాటలు ఇవన్నీ? కాలాన్ని ఇన్నేళ్ల వెనక్కి తీసుకెళ్దామని
ఏం తీవ్రవాదాలు ఇవి? అప్పుడు కూడా ఇలాగే బౌద్ధం జైనం పేట్రేగిపోతూ ఉంటే బౌద్ధుల ఇంట్లో పుట్టినటువంటి ఈ తొండడు సాక్ష్య తొండడికి జన్మాంతర కారణాల వల్ల శివభక్తి వదలలేకపోతున్నాడు. ఇంట్లో తండ్రి ఒప్పుకోడు. చంపేస్తాను శివలింగం పెట్టామంటే, బుద్ధుడి విగ్రహం పెట్టమంటాడు. బుద్ధుడి విగ్రహం పెట్టడం నిజమైనప్పుడు శివలింగం పెడితే తప్పే ఉంది. వాడు మూర్ఖత్వం వాడిది. వాడు అనుకున్న విగ్రహం పెట్టాలి. అందుకని బౌద్ధం జైనం విపరీతంగా పెరిగి శివాలయాలు నాశనం అయిపోతూ ఉంటే, విష్ణు ఆలయాలు నాశనం అయిపోతుంటే తట్టుకోలేక ఏమీ చెయ్యలేక అయినా ఏం చేశాడో గమనించండి. మనకంటే గొప్పవాడు. నువ్వు ఏమీ చేయలేకపోతే మనస్సులోనే ద్వేషించమన్నారు. ఛీ అథవ బతుకు 4 సార్లు అనుకోమన్నారు. అప్పుడైనా మనిషికి పౌరుషం వస్తుంది. అతనికి పౌరుషం వచ్చి దూరంగా ఉన్న శివాలయానికి వెళ్ళి రోడ్డు మీద ఉన్న రాళ్ళన్నీ పోగి శివలింగాన్ని రాళ్ళెట్టు కొట్టేవాట. బౌద్ధం పెరుగుతోంది, జైనం పెరుగుతోంది. ఏం చేస్తున్నావు? నీ ఆరాధన లేదు, నువ్వు కాపాడకపోతే మేము కాపాడుకుంటామని రాళ్ళెట్టు కొట్టమే శివుణ్ణి. ఆశ్చర్యకరమైన భక్తి అనేది బసవ పురాణంలో ఉంటుంది కదా. ఆ భక్తుడి కోరికకి చెలించిపోయి, ద్రవించిపోయి, కరిగిపోయి, కన్నీరైపోయి శివుడు ఆయన చెప్పినటువంటి ప్రాంతం మొత్తంలో 25 ఏళ్లలో బౌద్ధ జైనాలను శూన్యం చేశాడు. ఈవేళ భారతదేశంలో బౌద్ధ జైనాలు సుమారుగా శూన్యమే. ఎక్కడో థాయిలాండ్లో ఉంది, వుడ్లాండ్లో ఉంది, అవన్నీ పక్కనట్టండి. అక్కడ కూడా నామమాత్రంగా ఉంది. జరుగుతున్నదంతా హింసే, బౌద్ధ మతం అంటారు. శ్రీలంకలో బౌద్ధ మతం ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయుధం పట్టకుండా ఏ పనులు అవ్వని అందరికీ అర్థమైంది. రాజ్య పరిపాలన అంటే చెట్లు నాటించడమును రోడ్లు వేయించడం కాదు, ఆయుధం పట్టాలి అవసరమైతే. లేకపోతే ఈ నాటించిన చెట్లన్నీ ఎర్రచందనం స్మగ్లర్లు నరికేస్తారు. వాళ్ళు నరకుండా ఉండాలి, ఆయుధం పట్టాలి తప్ప ఎర్రచందనం చెట్టు కింద బుద్ధుడు గారిని బౌద్ధ మతస్థుల్ని కూర్చుని బోధన చేయమంటే ఏం జరుగుతుందో ఆయన్ని వేసేస్తారు ముందు. అక్కడ ఉక్కుపాదం మోపాలి స్మగ్లర్ల మీద. అప్పుడు అలా ఉండాలి పరిపాలకుడు. తర్వాత కావాలంటే గుళ్ళో కూర్చొని ఉపన్యాసం ఇచ్చుకోమనండి. అందుకని స్మగ్లర్లను కూర్చోబెట్టి మీరెట్లు చేయవలదు, చక్కగా మీరు బుద్ధిమంతులే ఉండవల్ల మరి ఉంటాడా? ఇది జరగదు. కాబట్టి బౌద్ధ మతం ఆచరణ రీత్యా అసాధ్యం, జైన మతం అంతకంటే అసాధ్యం. నోటి గుడ్డ కట్టుకుంటే వ్యవహారాలు అడవు. ఇవి పెరిగి అంటే రాళ్లతో కొట్టాడు భక్తుడు. అప్పుడు ఆయన చేశాడు ఆ పని. బౌద్ధ జనాలు పోయాయి. తిరిగి వైదిక ధర్మం ప్రతిష్టాపన అయింది. బసవపురాణం చదువుకోండి. అందుకని అలా నేను రాళ్లతో కొట్టలేనా, ఆయన ఏదో అమాయకమో ఏదో చేశాడు కానీ నేను చేయలేను. శివలింగాన్ని కొట్టాలంటే నాకు చేతులు అంటే గాఢమైన భక్తి. నువ్వు కూడా కాపాడకపోతే ఎవడు మమ్మల్ని కాపాడతాడు? ఏ రామదాసం లేదా? ఎవడబ్బ సొమ్మని కొలుకుచి తిరిగేవు, నీ మామ జనక మహారాజు చేయించిన, నీ తండ్రి దశరథుడు చేయించిన, ఎవడబ్బ సొమ్మని కొలుకుచి తిరిగేవని రాముడు ప్రశ్నిస్తేనే కదండి రాముడు ఇచ్చాడు. దేవుళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళు అంటే నిలబడితేనే వస్తారంట. అడిగాడు రాముడిని. మళ్ళీ తర్వాత అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొరవలేక అబ్బా తిట్టి తినయ్యా అన్నాడు. ఏం భక్తి అండి అది నిజంగా. రామదాసుకు రాముడు వచ్చాడంటే రావుడు ఏమనుకోక మరి చంపేస్తుంటే ఏం చేయనయ్యా. ఇదండి భక్తి. ఎంతకీ కాపాడడానికి రాకపోతే త్యాగరాజస్వామి ఏమన్నాడు? ఖగరాజు రానన్నాడా, గగనానికి ఎలకు బహు దూరం పనినాడా. చాలా దూరం అండి, మధ్యలో ట్రాఫిక్ జామ్, నేను రానన్నాడా. ఏమిటండి భక్తి? ఎంత అద్భుతమైన కీర్తన అది. ట్రాఫిక్ జామ్ ఉంటుంది హైదరాబాద్లో, నేను రాను. హైదరాబాద్లో విష్ణుమూర్తి రాడు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్. గరుత్మంతులు వచ్చినా సరే. అందుకని గరుత్మంతులు ఏమన్నా రానన్నాడా? మగ భూమికి దానికి ఈ మధ్య రాష్ట్రంలో విడిపోయి చికాకులుగా ఉన్నాయి, రానని ఏమన్నా అన్నాడా? అని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ. మరి జగత్తంతా పరిపాలించేది నువ్వు ఒక్కడవే కదయ్యా. వస్తానన్నవాడు ఎవడో పెట్టుకుంటే ఉపయోగం ఉంది, కావలసిన వాడు రావాలి కానీ. ఎంత మధురమైనటువంటి భావాలండి ఇవన్నీ. తీవ్రత అనుకుంటే అలాగా? ఈ తీవ్రతలోనే కదా దేవుడు కనపడేది. ఆ భావోద్వేగం ఉండాలి, లేదా కవిత్వం ఎక్కడది? భావోద్వేగం లేనివాడు కవిగాడు. అందుకని రాళ్ళను రువ్వక చేతులు ఆడవు. నేను రాళ్లతో కొట్టాలంటే నా మనసు రావట్లే, వాడు ఎవడో చేశాడు కానీ. కుమారా రమ్ము రమ్మంచు నేను చాలని చంపక భక్త సిరియాడా. చిరుతొండ నంబి కథ. పూర్వజన్మలో తుంగురుడు సాక్షాత్తు. అతన్ని శివుడు పరీక్ష చేయడం కోసం నిజంగా నాకు ఒక నియమం ఉందయ్యా, నరమాంసం తింటాను నేను అని అంటే, నా కొడుకునైనా సరే చంపి వండి పెడతాను ఉన్న ఒక్క కొడుకుని శివుడికి భరిచ్చాడే. ఆశ్చర్యకరంగా. అంటే ఆ కథ మామూలుగా చూసిన వాళ్ళు ఇటువంటి బసవ పురాణంలో హరవిలాసంలో చూస్తే ఈ పైశాచికమైన కార్యకలాపాలు పూర్వం భారతదేశం ముందు జరిగేవి మూతి మీద వేసేయాలి పట్టుకుని వెళ్ళి. ఇది ముందు పైశాచికం ఉండడం తప్పు, భారతదేశంలో ఇలాంటివే జరిగే ఉండడం రెండో తప్పు. దీని తత్వం అర్థం కావట్లా. ఈ దేహాన్ని కోసి ముక్కలు చేసి చీల్చేస్తే తప్ప లోపల ఉన్నటువంటి ఆత్మ నీకు అర్థం కాదు. ఈ దేహాత్మ భావన వదిలిపెట్టు, దాన్ని చీల్చి చెండాడవలసిందే అని చెప్పడం కోసం సిరియాళ కథ పెట్టారు. ఎవడైనా కూర్చొని తన కొడుకుని అలా నరికి దాన్ని ఏమో వేపుడు కొంతాను, పచ్చడి కొంతాను, మాగాయ బద్దలు కొంతాను, నూనె మాగాయ కొంతాను, తొక్కుడు పచ్చడి కొంత చేసి పెడతాడండి. బుర్రుండి మాట్లాడాలి. ఏది దొరుకుతుందా వైదిక ధర్మాన్ని వీధిని వారద్దామా అని చూసే మహానుభావులు, విదేశీ మానసపుత్రుడు వీధికి ఒకడు ఉన్నాడు ఈ దేశంలో.
వీధికొకడండి. అడ్డమైన కథలకి అడ్డమైన వ్యాఖ్యానాలు చేయడం. సిరితొండ నంబి కథ నేను మచిలీపట్నంలో 3 రోజులు చెబుతూ ఉంటే ధారాపాతంగా ఏడ్చాను కళ్ళనీళ్లతోటి. ఇగో ఇంత కథ, ఇంత గొప్ప తత్వమా, ఇదా మన తత్వం, ఇటువంటి దేశంలో పుట్టడం ఎంత అదృష్టం. మాంసం వడ్డించడం, అందులో మళ్ళీ తలమాంసం లేదు అని అడగడం ఆ శివుడు. సన్యాసిరావు తలమాంసం ఏమిటండి అంటే, తలమాంసం లేదు అనడంలో ఉద్దేశం ఏమంటే, ఎవడైనా ఎంత క్రౌర్యం, కుర్రాన్ని చంపి వడ్డిస్తే మళ్ళీ మెదడు మాంసం లేదు అనడం. నేను మీకోసం ప్రత్యేకంగా దాచాం, అది తెప్పి వడ్డించడం. ఇవన్నీ ఇలాగే చూస్తే ఇలాగే ఉంటాయి. తలమాంసం లేదు, మెదడు మాంసం లేదంటే అసలైన అహంకారం మెదడులో ఉంది. అది పోయే వరకు ఇది పోదు ఈ శరీరం. ఆ మెదడు ఛిన్నం కావాలి, ఆ మనస్సు ఛిన్నం కావాలి. తస్మిన్ క్షీణే జగక్షీణం తస్మిన్ సతి జగత్రయం. ఈ అద్భుతమైన భావన కోసం కదా. అది చిరుతొండ నంబి కాదు. అంత సాహసం నేను చేయలేనయ్యా, అంత తత్వం నాకు అర్థం కావట్లేదు. అలాగే కన్నప్పలాగా నా కళ్ళు తీసి ఇవ్వలేనయ్యా. ఏం చే చీకాకు నా భక్తి, నా శీలం ఏమని చెప్పనున్నది, నీ చిత్తంబు నా భాగ్యం. నన్ను ఏం చేయమంటావు, నీ దయా నా ప్రాప్తం. శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. సెలవు.